హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అందగాడు అనేక చక్కటి నవలను ధారావాహికంగా వింటూ ఉన్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చినట్లయితే లైక్ చేయటం కూడా మర్చిపోకండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా. రామచంద్ర శోభ ఇంటి బెల్ నొక్కాడు. వల్లి వచ్చి తలుపు తీసింది. ఎవరన్నట్లు చూసింది. శోభ అన్నాను అన్నాడు. శోభ యారప్ప. వల్లి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఓ సారీ, జయశ్రీ కాబోలు, జయ అన్నను అన్నాడు. వల్లి తీసుకుని వెళ్ళి బయట డ్రాయింగ్ రూమ్లో కూర్చోపెట్టింది. అప్పుడే అక్కడికి రాబోయిన శ్రీలక్ష్మి కర్టెన్ వెనక్కి తప్పుకుంది. ఆమె కాళ్ళు భూమి మీద నిలబట్టం లేదు. పడిపోతానేమో అనుకుంది. అప్పుడే వల్లి బయటికి వచ్చింది. ఎవరో అమ్మగారి అన్నట అంది అపనమ్మకంగా. శ్రీలక్ష్మి కాళ్లకు చక్రాలు వచ్చినట్టు గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వల్లిని లాక్కుపోయింది. వంటింట్లోకి వచ్చారు. అతను నిజంగా శోభ అన్నగారే. నీ నోరు మంచిది కాదు, ఏమన్నా అన్నావా అని అడిగింది ఆదుర్దాగా. మురుగా, నేనెందుకు అందను, కూర్చున్నమంటిని అన్నది వల్లి. శ్రీలక్ష్మి శరీరం గాల్లో తేలిపోతుంది. ఆనందంగా గెంతులు వేయాలని ఉంది. వెళ్ళి అతని వడిలో వాలిపోవాలని ఉంది. కానీ అతను పరాయివాడు. తానే పరాయివాడిని చేసింది. అతనికి మీగడ పాలలో వేసి వేయనట్టు పంచదార వేస్తే చాలా ఇష్టం. గబగబా పాలు కలిపి ట్రేలో పెట్టి మంచినీళ్ల గ్లాసు పెట్టి ఇచ్చింది. ఆయనకిచ్చిరా అంది. వల్లి ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ స్తబ్దుగా ఉండే శ్రీలక్ష్మి ఇంత హుషారుగా ఉందేమిటని. రామచంద్ర వల్లిని శోభ గురించి అడిగాడు. హైదరాబాద్ నుండి రొంబ, అదే పెద్ద నిర్మాత అంటే ప్రొడ్యూసర్ వచ్చిండ్రు అన్నది కళ్ళు తిప్పుతూ. అలాగా, కూర్చుంటాలే. అతను పాలు తాగాడు. అతనిప్పుడు కాఫీ తాగుతున్నాడు. తనకు పాలు ఎప్పుడూ ప్రీతి, కానీ ఇప్పుడు కాదు. పిచ్చి శోభ అమ్మ అనగా విని ఉంటుంది అనుకున్నాడు. అతను శబ్దం అయితే కుతూహలంగా చూశాడు. వదినా మరదళ్ల అంచుగల పట్టుదోవతి కట్టుకుని స్టైల్గా పట్టుశాలువ పైన కప్పుకుని మెడలో గొలుసు పైకి కనిపించేలా వేసుకున్నాడు రమాపతి. అతని కూడా ఒక ప్రముఖ రాజకీయవేత్త ఉన్నాడు. ఇతను ఆ పెద్ద నిర్మాత. రామచంద్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రామచంద్ర బయటకొచ్చే లోపలే అతను కారులో వెళ్ళిపోయాడు. శోభ అరుపు విని ఇటు తిరిగింది. అన్నయ్య. శోభ ముక్కలను రంగులు మారాయి. శోభ, ఇందాకొచ్చాడే అతను పచ్చి మోసగాడమ్మా. అతని మాటలు నమ్మొద్దు. వాడు నిర్మాత కాదు, ధనవంతుడు కాదు అన్నాడు కోపంగా. ఎవరి గురించి నువ్వు మాట్లాడేదన్నయ్య? మన బావ రమాపతి గురించేనా అంది వయ్యారంగా నిలబడి. అవునమ్మా, అవును. అందగాడి వేషంలో ఉన్న వికారపు గుణాలు గల మూర్ఖుడు అన్నాడు. శోభ నవ్వింది. వచ్చి అతన్ని కూర్చోమని పక్కనే కూర్చుంది. ఉన్నట్టుండి అతని ఒళ్ళో తలదాచుకుని బావురమంది. శోభా, ఏమ్మా, ఏమైంది? ఆప్యాయంగా ఆమె వీపు తల నిమిరాడు. 10 నిమిషాల వరకు జవాబు చెప్పలేకపోయింది. వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. చాలాసేపటికి తేరుకుని లేచి కళ్ళు తుడుచుకుంది. సారీ అన్నయ్య అంది. కొద్దిసేపిద్దరూ మౌనంగా కూర్చున్నారు. అమ్మా నాన్న ఎలా ఉన్నారన్నయ్య అంది తేరుకున్న శోభ. చావలేక బ్రతుకుతున్నారు అనబోయి శోభ ముఖం చూసి ఊరుకున్నాడు. వాళ్లకు లేక పుట్టిన ఆడపిల్లను మరవలేని వ్యధనే కలిగించుంటాను కదూ అంది దిగులుగా. చూడమ్మా, ఇన్ని విషయాలు తెలిసిందానివి. అమ్మా నాన్నలకు చెప్పి చేయాల్సింది. ఇప్పటి వరకు పర్వాలేదు, బాగానే ఉన్నారు. రాత్రింబవళ్ళు నీకోసం తపిస్తూ అన్నారు. నేనేం చేయాలన్నయ్యా? మీకు తెలుసు నేను చాలా ఎమోషనల్ అని. అదీ కాక మన పల్లెల్లో కట్టడానికి బట్ట, మామూలు తిండి తప్ప మరేమీ లేదు అంది. మధ్యలోనే తుంచాడు రామచంద్ర ఆమె మాటలను. పోనీ ఇన్ని సౌకర్యాలున్నాయి, నువ్వు హాయిగా ఉన్నావా? వేదాంతిలా నవ్విందామె. హాయి అన్నయ్య, మనిషి ఎక్కడో ఒక చోట తృప్తి పడతాడా? అలా పడిన రోజు జీవించలేడు. నా వ్యధలు తీయనివి, చెప్పుకోలేనివి. నాకు అన్నీ ఉన్నాయి. మీకు నేను ఎలా ఉన్నానని అనిపిస్తున్నాను? అతను జవాబు చెప్పలేదు. ఇందాక రమాపతి గురించి చెప్పావు కదన్నయ్య, అతను నాకు బాగా తెలుసు. అతని వల్లే ఈ ఫీల్డ్లోకి వచ్చాను అన్నది శోభ. ఏమిటి శోభ నువ్వనేది? అవునన్నయ్య, అతనికి వివాహం అయిన రోజే నాకు ప్రేమలేఖ రాశాడు. నా అంతటి అందగత్తె లేదని, ఆస్తి కోసం కళావతిని చేసుకున్నానని, నా దయ లేకపోతే మరణిస్తానని రాశాడు. నా అందం గురించి అతడు రాసిన పొగడ్తలు నన్ను గాల్లో తేల్చాయి. ఆ రాత్రే అతన్ని కలుసుకున్నాను అన్నదామె నిదానంగా. ఎక్కడ కలిసావమ్మా? మనూర్లోనే ఆశ్చర్యంగా అడిగాడు. మన ఇంట్లోనే. రాత్రి 2 గంటలకు వస్తానని రాశాడు. తలుపు తీసి ఉంచొద్దనుకున్నాను. కానీ బలహీనత, వయసు, ఆశ, అతని బంధం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. అందుకే ఆ రాత్రి తలుపు తీశాను.
అతను నన్ను ఆకాశానికి ఎత్తేసి నా ఒడిలోనే స్వర్గం అన్నాడు. కళావతక్క మూలంగా తన జీవితం నాశనమైందన్నాడు. నమ్మాను. ఆ క్షణంలో నాకు అతనొక్కడే సర్వస్వంగా అనిపించాడు. స్త్రీల బలహీనత అతనికి బాగా తెలుసు. మరో స్త్రీని చులకన చేస్తే సంతోషిస్తామని. అందుకే కళావతిని తిట్టాడు. ఆ క్షణంలో నా ఆనందం అంతా ఇంత కాదు. శోభా, ఊరివారి ఊహాగానాలు మరో రకంగా ఉన్నాయి. నీకోసం ఎవరో మోటార్ బైక్పై వచ్చేవారని అన్నాడు. అతనే అన్నయ్య. వాళ్ళు వెళ్ళిపోయాక నన్ను కలుసుకోవడానికి వచ్చేవాడు. సినిమా తారని చేస్తానని హామీ ఇచ్చాడు. ఒకరోజు అతనితో వచ్చేశాను. అతని దగ్గర ఉన్నప్పుడు అతని అసలు స్వరూపం అర్థమైంది. అతనో పింప్. అది అర్థమయ్యాక ఓ డైరెక్టర్ని పట్టుకున్నాను. అదొక్కటే నేను చేసిన తెలివైన పని అన్నయ్య అన్నదామె గతంలో నుండి వర్తమానంలోకి వస్తూ. శోభా, ఒక్కసారి నీ ఉనికి తెలిపితే ఈ బాధ ఉండేది కాదు కదా. ఏ ముఖం పెట్టుకుని తెలపాలి? నెల నెలా పంపే డబ్బు తీసుకుంటున్నారు. ఒక్క మాటైనా రాశారా అన్నది కళ్ళెత్తుకుని. ఏమిటి? నువ్వు డబ్బు పంపావా? ఆశ్చర్యంగా అడిగాడు. నమ్మకం లేదా అన్నయ్య? వాళ్ళ డబ్బు తిప్పి పంపితే కోపంగా ఉన్నారనుకునేదాన్ని అంది దిగులుగా. అర్థమైంది. ఆ అందగాడితోనే పంపావా? అయితే అది మీ వాళ్లకు చేరలేదమ్మా అన్నాడు జాలిగా చూస్తూ. అతను మోసం చేస్తాడని తెలుసు. కళక్క చేస్తుందా? కళక్క అమాయకమైన అభిమానంతో అతన్ని ఆరాధిస్తుంది శోభ. అతని తప్పులను ఒప్పులుగా గొప్పలుగా తీసుకుంటుంది నిట్టూర్చాడు. నిజమా అన్నయ్య? శోభ ముఖం వెలవెలపోయింది. తన తల్లిదండ్రికి తన క్షేమ సమాచారం తెలుస్తుంది, డబ్బు అందుతోంది అనుకుంది. తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. లేండన్నయ్య, భోంచేద్దాం అంది. అది కాదు శోభ, అమ్మా నాన్నకు నిన్ను తీసుకొస్తానని మాటిచ్చాను. నీవు తమిళం సినిమాల్లో నటించటం మూలాన నీ అడ్రస్ కనుక్కోలేకపోయాను అన్నాడు. వస్తానన్నయ్య, ఈరోజు కాదు. ఇంకా ఆర్థికంగా కొంత పుంజుకున్నాక తప్పక వస్తాను. ఈ లోపల అమ్మా నాన్నలకు కొంత డబ్బు అందచెయ్యి అన్నది లేస్తూ. వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు శోభ, నీవు రావటం. నిన్ను చూసి స్వాంతన పొందుతారు. ఒక్కసారి రామ్మా. చెడిపోయినా డబ్బున్న వాళ్లను ఈ సమాజం గౌరవిస్తుందమ్మా నవ్వాడు. అది తెలుసు. తెలుగు సినిమాల్లో కూడా నటించి కాస్త పేరు సంపాదించి వస్తాను అన్నది. ఒక్కసారి తల సవరించుకుని అక్కడ రామచంద్ర ఉన్నాడన్న సంకోచం లేకుండా మేకప్ టచ్ చేసుకుంది. అతను నవ్వుకున్నాడు. ఏమ్మా, సినిమా తారలంటే తీరిక లేకుండా ఉంటారట. నీకు ఈరోజు తీరిందా అని అడిగాడు. పైకి వస్తున్న తారలకు, రిటైర్ అవుతున్న తారలకు అదో మేనియా అన్నయ్య. బిజీ అంటూ తమను గుర్తింపు చేయాలనుకుంటారు. న్యాయంగా ఈరోజొచ్చే సినిమాల్లో 3 వంతులు హీరోదే డామినేషన్. తోక పాత్రలు కథానాయికవి అన్నది. ఇద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అన్నీ రామచంద్రకి ఇష్టమైన పదార్థాలే ఉన్నాయి. నీకు ఎంత గుర్తు శోభా నా అలవాట్లు అన్నాడు వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ. నా అలవాట్లే నాకు గుర్తులేవన్నయ్య అని నాలుక కలుచుకుంది. ఏదో అనుకోకుండా నీకు ఇష్టమైన ఉండారన్నమాట. అన్నయ్య, ఇంకా ఏమిటి విశేషాలు అంది అన్నం కలుపుతూ. ఆమెకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. అన్నం తినాలనిపించటం లేదు. ఏముందమ్మా, మనకున్న భూమి చాలా తక్కువ. అందుకే కోళ్ల ఫాము, డైరీ పెట్టాను. హాయిగానే గడుస్తుంది. ఈ సంవత్సరం చిన్న చిన్న కాంట్రాక్ట్స్ మొదలు పెట్టాను. కేశవపురం చెరువు కట్ట పోయించేస్తున్నాను అన్నాడు. తను ఆశించిన విషయం బయట పెట్టడం అనుకుంది శోభ. అంతకంటే ఆదుర్దాగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటోంది శ్రీలక్ష్మి. నేను అడగలేకపోయింది శోభ. ఏమిటమ్మా నువ్వు? ఏమిటి? ఏమీ లేదు. వదిన విషయం వదిలేసుకున్నట్లేనా? అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. కొన్ని నిమిషాలు మాట్లాడలేదు. ఆ విషయాలు మాట్లాడకపోవడమే మంచిది శోభ అన్నాడు. శ్రీలక్ష్మి వంటింట్లో స్టూల్ లాక్కుని కూర్చుంది. నేను మనసు విప్పి మాట్లాడలేదా అన్నయ్య? ఇంకా నన్ను పరాయిదానిలాగే చూస్తున్నావు అంది కినుకగా. ఏమీ లేదు శోభ, పరాయిదానివనుకుంటే ఇంత దూరం వస్తానా? మనసును మదించి రక్తం పిండే విషయాలు తలుచుకోవాలంటే భయం వేస్తుంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది నా మనసు. సారీ. రాజ్యలక్ష్మి ఎలాంటమ్మాయి? రాజ్యలక్ష్మి నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు రామచంద్ర. ఎవరన్నా ఏమన్నా చెప్పారా? ఎవరో అనగా విన్నాను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావుట కదా అన్నది. ఓ, ఆ వార్త నీదాకా వచ్చిందా? చూడు శోభ, కొందరు వివాహం అంటే ఒక ఆట కింద తీసుకుంటారు. మరికొందరేమో అక్కర్లేదనుకుంటారు. నేను మామూలు పల్లెటూరివాణ్ణి. వివాహం పట్ల నాకు కొన్ని ఖచ్చితమైన భావాలున్నాయి. నా దృష్టిలో వివాహం అతి పవిత్రమైనది, అనురాగపూరితమైనది. ఒకటి విఫలం కాగానే వెంటనే ఇంకో పెళ్లికి సిద్ధపడతానని ఎలా అనుకున్నావు? కాస్త ఆవేశంగా అడిగాడు. నేను అనుకోలేదన్నయ్య. నీ మరదలు నీ దగ్గరుందని.
మా మావగారు కూతురు లేచిపోయిందన్న నింద భరించలేక దేశాలు పడితే నా ఆశ్రయం కోరింది. అంత మాత్రాన వివాహం చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను అర్థం చేసుకోవలసిన విద్య లోపించటం వల్లే స్త్రీలు ఇలా తయారవుతున్నారు. అందుకే రాజ్యలక్ష్మిని చదివిస్తున్నాను అన్నాడు. నేను చదువుకోలేదా అన్నయ్య? నీ చదువు గారాల మధ్య జరిగింది. అడిగినంత డబ్బు పంపారు. ఆ డబ్బు ఖర్చుతో నువ్వు రంగురంగుల కలలు కన్నావు, సినిమాలు చూశావు. సినిమాలో కథానాయికల రంగురంగుల బట్టలు మార్చాలి అనుకున్నావు. వాస్తవ దృక్పథంతో పెరగలేదు. రాజ్యలక్ష్మి అలా కాదు. వయసుకు మించిన తెలివితేటలు, ఆలోచనలు ఉన్న అమ్మాయి. కనీసం గ్రాడ్యుయేషన్ అయ్యాక వివాహం చేయాలని ఉంది అన్నాడు నిశ్చయంగా. శ్రీలక్ష్మి గుండెల మీద చేయి వేసుకుంది. నిశ్చింతగా నిట్టూర్చింది. మీరు వదిన గురించి ఆలోచించలేదా మరి అంది మెల్లగా. అతను ఎంత పౌరుషంగా మాట్లాడతాడో అని భయంగా చూసింది. శోభా, నేను మీ అంత గొప్ప చదువులు చదువుకోకపోయినా పరిస్థితులు అర్థం చేసుకోగలనమ్మా. శ్రీలక్ష్మి ఆ ఇల్లు వదిలిందంటే వస్తుందేమో అని చూశాను. తండ్రి వెళ్ళి పిలిస్తే నానా మాటలు అంది. నేను వెళ్ళి పిలిస్తే వస్తుందా? అందుకే తనంతా తాను వస్తుందేమోనని ఎదురు చూశాను. కానీ ఓ పెద్ద రిజిస్టర్ కవర్ వచ్చింది అన్నాడు సిగ్గుపడ్డట్టు. ఏముందందులో? ఆదుర్దాగా అడిగింది. ఎలా చెప్పనమ్మా? ఆమె రకరకాల శృంగార భంగిమల్లో పురుషుల కౌగిళ్లలో ఉన్న ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోలు చూసి నేను పడిన నరకయాతన పగవారికి కూడా వద్దనిపించింది. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. అన్నయ్య అంది అదిరిపడ్డట్టు. వంటింట్లో నుంచి ధన్మన్న శబ్దం వినిపించింది. శోభ కంగలో పరిగెత్తింది. ఏమిటమ్మా? తను లేచాడు రామచంద్ర. ఒక్క నిమిషం అన్నయ్య, నా సెక్రటరీకి ఆరోగ్యం బాగలేదు. 5 నిమిషాల తర్వాత బయటకొచ్చింది. అన్నం కెలుకుతూ కూర్చున్నాడు అతను. భోజనం చేసేటప్పుడు ఇలాంటి విషయాలు అడగాల్సింది కాదన్నయ్య అంది బాధగా. ఆవిడికి ఎలా ఉంది? పర్వాలేదు అంది ముక్తసరిగా. ఇద్దరు భోజనాలు ముగించలేచారు. షూటింగ్ చూస్తావా అన్నయ్య? నాకు అది ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను వెళ్ళిపోవాలి. అమ్మ నాన్న ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. అతనికి ఆ రాత్రికి బస్ టికెట్ తెప్పించి ఇచ్చింది. మీరు పైన విశ్రాంతి తీసుకోండి, కాస్త నా సెక్రటరీ విషయం చూసుకుని వస్తాను అంది. అతను ఆమె చూపిన గదిలో పడుకున్నాడు. రాత్రంతా నిద్రలేదేమో, హాయిగా నిద్ర పట్టింది. శోభ కిందికి రాగానే శ్రీలక్ష్మి గదిలోకి వెళ్ళింది. ఆమె దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వదినా ఊరుకో, ఏమిటిది? అనునయంగా వీపు నిమురుతూ పక్కన కూర్చుంది. శోభ, ఆయన రాజ్యలక్ష్మిని వివాహం చేసుకోలేదని తెలిసాక ఎగిరి గెంతేయాలనుకున్నాను. కానీ ఆనందపు గడియల ఆయుష్ అంత స్వల్పమా అంది వెక్కుతూ. అదే దురదృష్టం వదినా. ఆ ఫోటోలు వాడు బ్లాక్మెయిల్ చేయడానికే తీసినవని చెప్పాలనుకున్నాను. నమ్మించడం కష్టం అన్నది శోభ. ఇద్దరు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. పోనీలే శోభ, ఆయన మంచి మనసు గల వ్యక్తి. ఆయన క్షేమంగా ఉంటే చాలు అంది కళ్ళొత్తుకుని. నువ్వు నిరాశ పడుకొదినా, కాలమే కొన్ని విషయాలను పరిష్కరిస్తుంది ఓదార్చింది. ఏమిటి శోభ? స్త్రీకి స్వతంత్రం కావాలన్నారే తప్ప ఎలాంటి స్వాతంత్రమో చెప్పలేదు. ప్రముఖుల పుస్తకాలు చదివిన పురుషుడు లైంగిక స్వేచ్ఛను పొందాడు. స్త్రీకి ఎందుకు లేదు అని దాన్నే ప్రోత్సహించి విశృంఖలత్వాన్ని ప్రోత్సహించారు. మౌలికమైన ఒక విషయం మర్చిపోయారు. స్త్రీకి మాతృత్వం అనే మహత్తరమైన వరముందని, తమ జన్మకు కారకులైన తల్లిదండ్రుల మధ్య పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతున్నారని, పిల్లలకు శారీరక మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడే దేశం గర్విస్తుంది. స్వేచ్ఛకు వ్యక్తిత్వానికి నిర్వచనమే తప్పు చెప్పారేమో. అందుకే స్త్రీలు అటు ఇటు కాని త్రోవలో కొట్టుకుంటున్నారు. శోభ మరొకసారైతే చప్పట్లు కొట్టేదే. ఈరోజు మాత్రం వచ్చి శ్రీలక్ష్మి నోటికి చెయ్యడ్డం పెట్టింది. వదినా చాలు చాలు, లేచి ఏదైనా పలహారం చేయించు, అన్నయ్య వెళ్ళిపోతానంటున్నాడు అన్నది. శోభ, రాజుకి ఏదైనా నువ్వు కొన్నట్టు కొని పంపించు అంది. అలాగేలే అన్నది శోభ. శ్రీలక్ష్మి మగవాళ్లతో అంత చనువుగా ఉందంటే చెడిపోయిందనే అనుకుంటారు. ఆమె నిర్దోషాన్ని ఎవరు నమ్ముతారు? గాఢంగా నిట్టూర్చి మేకప్ చేసుకోవటంలో నిమగ్నం అయిపోయింది శోభ. శ్రీలక్ష్మికి సిటీలో లైట్లను చూస్తేనే కడుపులో తిప్పుతుందట. తనతో స్థిరపడటానికి వీల్లేదనుకుంది. పైసామే పరమాత్మరా బాయ్, ఆడు పాడు ఆడించు, నడిబజార్లో అందాన్ని పరువును అమ్ము, సొమ్ము చేసుకో. ఆశయాలట ఆశయాలు, అడుక్కు తినడానికా? స్నేహితుల్ని బంధువుల్ని వదిలే. నీవు కట్టుకున్న పెళ్ళామైనా చేతిలో డబ్బులేందే నీ ముఖం చూడదు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే డబ్బు సంపాదించే మార్గం అక్రమమా సక్రమమా అని ఆలోచించం. సంపాదించాలి, మనం సుఖపడాలి, మనల్ని నమ్ముకున్న వారు సుఖపడాలి. అది నా పాలసీ అన్నాడు సగర్వంగా రమాపతి. లెక్చర్ తర్వాత బాయ్, కార్డు వేయి అన్నాడు కలెక్టర్ తమ్ముడు. రమాపతి చేతి కింద కూర్చుంటే ఖాళీయే, ముక్క రానివ్వడు అన్నాడు మినిస్టర్ బావమరిది. త్వరగా కానియండయ్యా, పొద్దుటి నుండి పోవడమే కానీ రావడం అంటూ ఏమీ లేదు.
విసుక్కున్నాడు డాక్టర్ రావు. క్లినిక్ కాంపౌండర్లకు వదిలి, భార్యను బావలకు వదిలి అతను పేకాటలో కూర్చుంటాడు అంటారు. తస్సదియ్యా, మా నాన్న దగ్గరుండే జవాన్లతోనే చావంటే మమ్మల్ని కూడా జవాన్లుగా పెట్టుకో అన్నట్టు వస్తున్నాయి. కోపంగా తన కార్డు డిస్కార్డ్ చేశాడు డిఎస్పీ కొడుకు. మీ అయ్య పోలీస్ అయినా నీది నికార్సైన హృదయం బాయ్, ఇలా అందించు అంటూ కింద పడిన రాజుని తీశాడు ప్రముఖ వ్యాపారి. ఏమో ఈ రమ్ము సారా లేకపోతే మానే, నీరు బీరు ఏమీ లేవా అని అడిగాడు ఇంజనీరు. తన పక్కనున్న బెల్ నొక్కాడు రమాపతి. పనికురాడు పరిగెత్తుకొచ్చాడు. 50 రూపాయల నోటిచ్చాడు. వెళ్ళి బారాషేవ్ 9 బీర్ బాటిల్స్ తీసుకురా అన్నాడు. వాడు పరిగెత్తుకు వెళ్ళి కళావతితో విషయం చెప్పాడు. ఆవిడ ఐస్ బకెట్స్లో పెట్టిన బీర్ సీసాలు డబ్బాలో బారాషేవ్ పంపి 65 రూపాయలకు బిల్ రాసి ఇచ్చింది. మురికి గుంటల్లో రొచ్చుగుంటల్లో చేపలు పట్టి బుట్ట నింపుకుందాం అనుకున్నట్ట ఎవరో వెనక్కిడికి. కళావతి పని అలా ఉంది. కట్నం డబ్బు 1,00,000, వంటి మీద నగలు, తండ్రి పంపే డబ్బు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. ఊరంతా అప్పులు అరువులు. అయినా ఆదా చేద్దామని తాపత్రయపడుతుంది. బీర్ బాటిల్ తర్వాత ఒక్కొక్క పెగ్గు బ్రాందీ పడింది అంతే. నవ్వులు, కేరింతలు, సినిమాల గురించి బూతులు. రమాపతి ఇప్పుడు విమానంలో ఎక్కినంత అద్భుతంగా ఉంది. అలాంటప్పుడు తానొక మన్మధుడు అనుకుని పేరున్న స్త్రీలందరితో సాంగత్యం చేశానని చెప్పుకుని సంతోషపడతాడు. ఆ శోభను ఒక్కసారి పరిచయం చేయి గురు, డిఎస్పీ గారు అబ్బాయి అడిగాడు. దానికి ఎంతమంది పేర్లు చెప్పినా నువ్వే కావాలి బావా అంటుంది. ఏం చేయాలి చెప్పు అన్నాడు పేక కలుపుతూ. వెరైటీ అని చెప్పరాదు, వ్యాపారస్తుడు నోరు చప్పరించాడు. సరే ఏదో ఒకటి చెప్తాను. మొన్నొక రోజు లేడీ మినిస్టర్ ఇంటికి వెళితే ఆ మర్యాదలు చూడాలి, ఆ వయ్యారాలు తిలకించాల్సిందే. మనకెందుకని ఊరుకున్నాను కానీ కాస్త సిగ్నల్ ఇస్తే అందరూ పక్కపక్క నవ్వారు. ఆ రచయిత్రి అడిగాడు డాక్టర్. అతనికి రమాపతి వాతలు తేలిన చెంపకు మందురాసన గుర్తుంది. అది వంటింటి కుందేలే, దాన్ని ఒకసారి పిలిచి తలిపేశాను. ఇన్ఫర్మేషన్లో ఉంటుందిరే, ఆవిడ నా ప్రియురాలు. లేడీ డాక్టర్ రోజుకొక్కసారైనా నేను కనిపించకపోతే గంగవీరులెత్తిపోతుంది అన్నాడు గర్వంగా. నువ్వా ఆవిడ డాక్టర్ అడిగాడు. అందరూ పక్కపక్క నవ్వారు. నమ్మకం లేదా? ఏమిటండి, ఈ ఇల్లు మర్యాదస్తులుండే ఇల్లేనా? కోపంతో మాటరాక నిలబడిందో స్త్రీ. మీరెవరు? రమాపతి ముఖం చిట్లించాడు. ఇదిగో పక్కింట్లో కాపురం ఉంటున్నాం. మా వారు 5ంటికి ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను టీచర్ని. మాకు రాత్రంతా మీ అల్లరి వల్ల నిద్రుంటం లేదు అంది. మీరు మీ ఆయన కూడా వచ్చి కూర్చోండి తాపీగా జవాబిచ్చాడు రమాపతి. కొన్ని రోజులు పోతే దేశం నిండా మీలాంటి జూతగాళ్లే అవుతారేమో. కుటుంబాలున్న చోట ఇలాంటి గల్లంతు చేస్తే భరించలేం. మర్యాదగా ఇల్లైనా ఖాళీ చేయండి, లేదా ఈ క్లబ్లోనైనా ఆడుకోండి అన్నదా టీచరమ్మ. ఆడకపోతే? అది చెప్పను అంది విసురుగా. ఆమె వెళ్తూ ఉంటే కళావతి బ్రతిమలాడటం వినిపించింది. మా వారికి పేకాట వ్యసనం అనుకునేరు, అదేం లేదు. కాలక్షేపం లేదంటే నేనే ఆడమన్నాను, ఒట్టండి. మీ ఆవిడ అలా బ్రతిమాలుతుందేమో వెక్కిరించారు కొందరు. అది పక్కింట్లో ఉండే టీచరు. ఫోజులు మాత్రం మినిస్టర్వి. నాపై కన్నేసింది. అది లవ్వాడిందిలే. వాడు మెట్రిక్ చదివాడు, ఫ్యాక్టరీలో పని. ఇది ఎంఏ బిఏడి. ఎవడు దొరకవాణ్ణి చేసుకుంది. నా వెంట పడింది, రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇలా వచ్చి పడింది. నాకు మంచి కార్డు వేయవయ్యా. చూడండి కళావతి గారు, మీ ఆయన జూదగాడని నేను అన్నానా? ఇక్కడ ఇలాంటి ఆటలొద్దు అన్నాను అంతే. నేను 1,00,000 రూపాయల కట్నం తెచ్చాను. అందరితో పడే కర్మేమిటి నాకు? కళావతి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. మీ 1,00,000 రూపాయలు వీధుల వారికి పంచిపెట్టారా? ఆ 1,00,000తో మీరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో హాయిగా పేకాడుకోవచ్చు కదా. మా వారు ఇలాంటివి సహించరు. ఆయన వస్తే రగడ తప్పదని మీకు ముందుగా చెప్పాను. హెచ్చరిక లాంటిది పడేసి వెళ్ళిపోయింది. ఆమె భర్త రౌడీలా ఉన్నాడే అన్నారెవరో. ఏడ్చాడు, నవ్వాడు రమాపతి. అందంగా ఆకర్షణీయంగానే ఉంది అన్నాడు కాంట్రాక్టర్. ఏమో ఇంట్రెస్ట్ లేదు అన్నాడు రమాపతి. గుప్పెడు నోట్లు తెచ్చి భార్యపై ఎగజల్లాడు రమాపతి. చూడు కళ, ఈ వీధిలో స్త్రీలను పోగు చేసి నువ్వు పేకాట మొదలుపెట్టు. మెల్లగా టీచర్ అమ్మను మన దారిలోకి ఈడ్చిపారాయి. ఆ నోట్లు చూసేసరికి కళావతి హృదయం విహంగమైంది. అలాగేనండి అన్నదతనికి దిష్టి తీస్తూ. శ్రీని ఏడి అని అడిగాడతను. ఇప్పుడు రాత్రి 12:30. వాడెక్కడ మేలుకునుంటాడు? వాడు సిగరెట్లు పట్టుకుంటాడు, అచ్చు మీలానే నడుస్తాడు. మురిసిపోయింది. నా కొడుకు నాలా కాక మరెలా ఉంటాడే పిచ్చిముండా. కనిచూపులతోనైనా కలుషితం కావద్దని నిన్ను వివాహం చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ. ఆమె ముఖం మార్చుకుంది. డార్లింగ్ దగ్గర నుంచి తన స్థితి పిచ్చిముండలోకి దిగింది. ఇప్పుడు ముద్దుగా పిచ్చిముండా అంటాడు.
మర్నాడు శ్రీను ఆడుకుంటూ 7 గంటలు దాటాక టీచర్ గారు అమ్మాయితో వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు. రాత్రవుతుంది, మీ అమ్మ చూస్తుందేమో, వెళ్ళు బాబు అందావిడ. మా మమ్మీ గోవిందరావు అంకల్ ఇంట్లో పేకాడుతుంది, ఆలస్యం అవుతుంది, ఇక్కడ కూర్చోమంది అన్నాడు శ్రీను. టీచర్ అమ్మ ఆశ్చర్యంగా చూసింది. కళావతిని చూస్తే గుట్టుగా సంసారం చేసే గృహిణిలా కనిపిస్తుందే తప్ప పేకాడే రమణిలా కనిపించదు. అలాంటి తల్లి పేకాటికి వెళ్తే పిల్లల చదువులేమిటి, భవిష్యత్ ఏమిటి? 10 దాటాక కళావతి వచ్చింది. అయ్యో, శ్రీను మీ ఇంట్లో ఉన్నాడా? మా స్నేహితురాలికి ఒంట్లో బాగలేదంటే చూద్దామని వెళ్ళాను అంటూ అక్కడే కుర్చీలో నిద్రపోతున్న కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది. ఆ టీచర్ ముఖంలోకి చూడలేకపోయింది కళావతి. ఒకరోజు తెలిసిన వారింట్లో పేరంటం, మరో రోజు స్నేహితుల ఇంట్లో పార్టీ, రకరకాల కారణాలు చెప్పేది. ఏ తల్లైనా తన బిడ్డకు అన్నం పెడుతూ పరాయి బిడ్డను పస్తులుంచదు. ఆమెకు రోజు శ్రీనివాస్కు భోజనం పెట్టడం ఓ యాతనైపోయింది. నీకు బుర్రుందా లేదా? రోజు ఇదేం తద్దినం అని టీచరమ్మ భర్త కోప్పడేవాడు. 10 రోజుల అనంతరం ఒకరోజు నెలేసింది టీచరమ్మ. కళావతి గారు, రేపటి నుంచి మీరెక్కడికి వెళ్ళినా మీ కుర్రాన్ని వెంట తీసుకెళ్ళండి అంది. అయ్యో అలాగేనండి, పిల్ల జతకు పిల్ల అంటూ ఉంచాను అన్నది. ఆ మర్నాడు వేడివేడి గారెలు పచ్చడి తీసుకుని వచ్చింది. మీరు ఉద్యోగం చేస్తారు, గారెలు బూరెలు చేయటం కుదురుతుందా? తీసుకోండి అంది. కుదరకపోతే హైదరాబాద్ నిండా హోటళ్లున్నాయి, తింటానులేండి, ఇవి తీసుకెళ్ళండి. నేను చేసి ఎవరికీ ఇవ్వలేను, సారీ అన్నది. ఎంత ఉద్యోగం చేసినా ఇంత అవమానం చేస్తారా? నేను 1,00,000 రూపాయల కట్నంతో వచ్చాను, కళ్ళనీళ్లు పెట్టుకుంది. కళావతి గారు, కనీసపు మర్యాదలు తెలియని మీరు లక్షాధికారులైతే మాకేం, భిక్షాధికారులైతే మాకేం? ఆ లక్షల మీదొచ్చే వడ్డీతో కప్పులు సౌసర్లు కొనకూడదు? ఓ పిండి జల్లెడ కొనరాదు? బదుళ్ళు చేయనిదే కాపురాలు నడవు, ఆ సంగతి నాకు తెలుసు. లేవగానే ప్రతి వస్తువుకు తిరిగితే బావుండదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పేకాడి లక్షలు సంపాదించిన వారెవరూ లేరు అన్నది. ఓయమ్మో, నీ దగ్గరికి అన్నిటికీ వస్తే ఇంకెన్ని మాటలనేదానివో. బావుందమ్మా, బావుంది. కళావతి మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. ఆమెకు అసహనంగా కూడా ఉంది. చిన్న స్టేక్ అయినా రోజు 25 రూపాయలు ఓడిపోతోంది. శ్రీను, ఎవరి కొంపలికి వెళ్ళొద్దురా, ఎరుగు మీద కూర్చో ఆదేశం ఇచ్చింది. నాకు భయం మమ్మీ. 4 సంవత్సరాలు నడుస్తున్న ఆ చిన్నారి కుర్రాడికి కళ్ళలో భయం కదలాడింది. అన్ని వేషాలు వేస్తావు, వేషాలు. ఏం భయంరా? లోపల నాన్న ఆయన ఫ్రెండ్స్ ఉంటారు. మిగతా ఇంటికి తాళం వేసుకుని వెళ్ళింది. రాత్రి 10 దాటింది. వీధి చివర ఇంటి ముందు 3 కుర్రాళ్ళు కూర్చుని ఎంగిలి విస్తర్లు తెచ్చుకుని తింటున్నారు. పిడికెడు అన్నం పెట్టలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారో అనుకుంది కళావతి. ఇంటి ముందు సీను లేడు. వెళ్ళి టీచర్ అమ్మని అడిగింది. ఆమె తన ఇంటికి రాలేదన్నది. దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారేమో అనిపించింది. మెల్లగా వీధి అరుగులు చూస్తూ ఉండగానే చివరి అరుగు మీద పడింది కళావతి దృష్టి. పిల్లవాడు బిచ్చగాళ్లతో కలిసి ఎంగిరి విస్తరాకుల్లోని అన్నం మింగుతున్నాడు. నిజంగా ఆకలి మీద అన్నీ బాగుంటాయి, తోటి కుర్రాళ్లతో అంటున్నాడు శ్రీను. నేను చెప్పలేదు? మా అమ్మ పకీర్ సాహెబ్తో లేచిపోయింది, మీ అమ్మ లేచిపోయిందా? బిచ్చగాడు అడుగుతున్నాడు. చిచి, మా మమ్మీ లేచిపోలేదు. శ్రీను, కుర్రాడి వీపుపై 4 దెబ్బలు పడ్డాయి. ఆమె వాడిని ఈడ్చుకొచ్చింది. బుద్ధుందా లేదా? ఎంగిరి విస్తరలో అన్నం తింటావా అరిచింది. శ్రీను భయపడలేదు. మరి ఆకలేస్తుంటే ఏం చేయను అన్నాడు వెక్కుతూ. నిన్న మొన్న ఇదే సమయానికి వచ్చి చచ్చాను కదరా అంది కోపంతో కర్ర కోసం వెతుకుతూ. అమ్మా, మమ్మీ కొట్టకే, నిన్న మొన్న ఆంటీ అన్నం పెట్టిందే, మళ్ళీ తిననే భయంగా చూస్తూ తల్లి చేతిలో కర్ర చూడగానే మూత్రం చేసుకున్నాడు. అది చూసిన కళావతి తల్లి హృదయం కదిలిపోయింది. చేతిలోని కర్ర పాడేసి వచ్చి కొడుకును హృదయానికి హత్తుకుంది. కుర్రాన్ని తీసుకొచ్చి పక్కపై పడుకోబెట్టి తను పడుకుని ఏడ్చింది. వాడు వెక్కుతూ నిద్రపోయినా ఆమెకు నిద్ర రాలేదు. కళ్ళొత్తుకుంటూ కూర్చుంది. ఆ టీచర్ పాపను ఎంత ప్రేమగా చూస్తుంది. కొత్త కొత్త డ్రెస్సులు కుట్టిస్తుంది, చదువు చెప్తుంది. పిల్లల సినిమా ఆడుతుందని తెలిస్తే తీసుకెళ్లి చూపిస్తుంది. తను అంతులేని ఆత్మగ్లానితో బాధపడింది. ఏమిటలా ఉన్నావు? బీడీ కాలుస్తూ వచ్చాడు రమాపతి. ఏం లేదు, పాలు తాగండి, దిష్టి తీస్తాను అన్నది లేచి. ఏయ్ పిచ్చిముండా, ఏం జరిగింది అన్నాడు చేయి పట్టి ఆపుతూ. కొడుకు ఎంగిలి విస్తర్లలోని అన్నం తిన్నాడని భర్త దగ్గర చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడింది. రెట్టించి అడగటంతో అంతా చెప్పి బావురుమంది. ఆమె హృదయం విరక్తిగా మారిపోయింది. ఇదిగో, నా మాట విని ఒక పని చెయ్యి. శ్రీనుని మీ ఊరు పంపించు, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు అన్నాడు. చురుకుగా చూసి కరుకుగా అంది. వాళ్ళు లేకపోతే నాకేం తోస్తుంది? పేకాడుతున్నావుగా, అది కాలక్షేపానికి తిరుగులేని మందు అన్నాడు పొగ వదులుతూ. నేను ఆడటం లేదిక, నా ముఖం నాకేం వచ్చని రోజు 25 రూపాయలు తగలేసుకోవడం తప్పితే అంది విచారంగా.
పిచ్చిముండా 25 రూపాయలకు బాధపడితే పని జరిగినట్టే అన్నాడు. కళావతి మాత్రం అతని మాట పెడిచెవిన పెట్టింది. ఏమండి, రామలింగం భార్య అవతలి పక్కింటి వారు కూడా అర్ధరాత్రి స్కూటర్ల శబ్దానికి నిద్రాభంగం అవుతుందంటున్నారు అంది. వాళ్ళంటే నువ్వు విన్నావు, అదే సినిమా హాల్ దగ్గర కాపురం ఉంటే ఏం చేసేవారట అన్నాడు కాస్త కోపంగా. జవాబు చెప్పలేనట్లు వచ్చి మంచంపై వాలిపోయింది. వివాహం అయ్యాక మొదటిసారి కళావతి పెనిమిటికి దిష్టి తీయకుండా పడుకుంది. 10 గంటల ప్రాంతంలో ఆట మంచి రసపట్టులో ఉండగా తలుపు తట్టిన శబ్దమైంది. ఎప్పుడైనా తన్ని పిలవాలనుకుంటే భార్య తలుపు తడుతుంది. ఆమె అయ్యుంటుందని లేచి తలుపు తీశాడు రమాపతి. సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు 10 మంది కానిస్టేబుల్స్, 2 ఎస్ఐలు వచ్చారు. రమాపతి తెల్లబోయాడు. ఇక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుందని, పక్కవాళ్లకు డిస్టర్బెన్స్ అని రిపోర్ట్ వచ్చింది అన్నాడు సిఐ. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది ఫ్రెండ్లీ గేమ్ అన్నాడు. ఫ్రెండ్లీ గేమ్లో ఇంత డబ్బా? అతను బల్ల మీద ఉన్న డబ్బు వంక చూశాడు. అది దాదాపు 5,000 ఉంది. ఆ పక్కనే ప్లాస్టిక్ కాయిన్స్, బీర్ బాటిల్స్ ఉన్నాయి. ఒకరొక్కరు తాము పరిచయం చేసుకున్నారు. సిఐ ముక్కుసూటిగా పోయేవాడేమో. మినిస్టర్ బావమరిదా, డిఎస్పీ కొడుకా అని ఆలోచించలేదు. రూల్స్ ప్రకారం అందరినీ వ్యాన్లో ఎక్కమన్నాడు. ఉండండి, రమాపతి 4-5 ఫోన్లు చేశాడు. లాభం లేకపోయింది. డిఎస్పీ గారి అబ్బాయి ప్రయత్నించాడు. మినిస్టర్ గారి బావమరిది చిందులు వేశాడు. అందరూ అరెస్ట్ అవ్వక తప్పలేదు. కళావతికి వణుకు పుట్టుకొచ్చింది. ఏమండి, ఆఖరిగా వెడుతున్న భర్తను పిలిచింది. పిచ్చిముండా, నా మాట అంటే లక్ష్యం ఉంటే ఈనాడు ఈ అనర్థం జరిగేదా అన్నాడు. నేనేం చేశానండి? దీనంగా చూసింది కళావతి. దిష్టి తీయడం మర్చిపోయావు. నాకు తిన్నదరక్క దిష్టి తీయించుకుంటానా? నాకున్న సమస్యలు నాకున్నాయి, నీకు అర్థం కావు. ఆటో రిక్షా చేసుకుని ఆ అయ్యంగార్ దగ్గరకు తగలడు. వాడు డబ్బు పిశాచి. కొంత డబ్బుంచుకో. అక్కడి నుండి మినిస్టర్ దగ్గరికి ఏడవండి అన్నాడు క్రోషంగా. ఇంత రాత్రా అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ. ఇంత రాత్రైనా ఇంకెంత రాత్రైనా నీకేం భయం లేదు. నిన్ను చూసిన వాడు ఆ చుట్టుపక్కల నుండి పారిపోతాడు అన్నాడు కోపంగా. రమాపతి కోపంగా వెళ్ళి వ్యాన్లో కూర్చున్నాడు. కుర్చీలు, బల్లలు అన్నీ పెట్టారు. వ్యాన్ వెళ్ళిపోగానే మొదలు నరికిన మానులా పడిపోయింది కళావతి. ఆమె 5 నిమిషాల అనంతరం తయారయ్యి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఆమె నందన లాడ్జింగ్ ముందుకు వచ్చిన ఆటో దొరకనే లేదు. భర్త హృదయంలో దిగేసిన బాకు ఇంకా సలుపుతోంది. నిన్ను చూసినవాడు ఆ చుట్టుపక్కల నుండి పారిపోతాడు. ఎంత నిర్దయ, ఎంత అహంకారం! ఒకనాడు అందం తన కళ్ళతో చూడనన్న భర్త. ఎవరే బంగారు, లాడ్జింగుల ముందు తిరుగుతున్నావు? మొరటు గొంతు విని అదిరిపడింది, తడబడింది. కారాకిళ్ళి నములుతూ నిల్చున్నాడు ఓ లాల్చీవాలా. ఆమె చేతిగాజులు తీసి అతని చేతిలో పెట్టింది. నేను అర్జెంటుగా పోవాలన్నయ్య, నన్ను వదిలేయి బ్రతిమలాడింది. అన్నయ్య అనగానే పసుపు కుంకుమించి సాగనంపటానికి నేను సినిమా హీరోని కాను. మీ సంగతి తెలీదా అని రెక్కపట్టుకున్నాడు. ఏం భాయ్, ఒళ్ళెలా ఉంది? వెనగ్గా వచ్చిన రామచంద్ర అడిగాడు. అన్నయ్య ఆశ్చర్యంగా చూసింది. ఓసిని, వాడు అన్నయ్యేనా? వరుసలు బాగా కలుపుతావే అన్నాడు గాజుల బరువు అంచనా వేస్తూ. నోర్ముయ్, మా చెల్లెలు కళావతి. ఏమ్మా ఒంటరిగా అర్ధరాత్రి ఇలా బయలుదేరావేం అన్నాడు అనునయంగా. అన్నయ్య అతని భుజంపై తలవాల్చి బావురుమంది. ఏమిటి కళ, బావింటికి రాలేదా అన్నాడు ఆమె వీపు నిమురుతూ. కళావతి 2 ముక్కల్లో జరిగింది చెప్పింది. నువ్వేం కంగారు పడకు, బావ గురించి నేను వాకపు చేస్తాను. ఆ అయ్యంగార్ అడ్రస్ ఇవ్వమ్మా అన్నాడు ఆమెను దూరం జరిపి కళ్ళు ఒత్తి. థూ నీ అవ్వ! ఆ గుండా గాజులు నేలకు విసిరికొట్టి అర్థం చేసుకున్నాడు. అవి తేలిగ్గా ఉన్నాయి. ఇవి తీసుకోమ్మా. గాజులు ఇచ్చి రిక్షాని పిలిచాడు. కళావతిని ఇంట్లో దింపి అతను అయ్యంగారింటికి వెళ్ళి అతన్ని తీసుకుని మినిస్టర్ గారింటికి వెళ్ళాడు. మినిస్టర్ గారు కంగారుగా తలపంకించి ఐజీపీకి ఫోన్ చేయటం వినిపించింది. అది కాదండి, మీ వాళ్ళకెవరూ దొరకలేదా? వాడు నా మనిషి అండి, నా పరువేం గాను. మరో మినిస్టర్ బావమరిదున్నాడు. ఆధారాలు దొరికాయా? మా వృత్తి అబద్ధాలాడటం, వాగ్దానాలు చేయటం. మీ వృత్తి కూనీలు చేయటం అని మర్చిపోకండి. ఇదిగో ఎందుకు ఆ కంఠశోష? ఇప్పుడు సమయం 4:15 అవుతుంది. తెల్లవారడానికి 2 గంటలుంది. వాళ్ళందరినీ విడిచిపెట్టు. కేసు బుక్ చేయడానికి నీకెన్ని గుండెలు? నో, తక్షణం వదిలిపెట్టాలి. ఐజీపీ గారు, రూల్స్ నాకు తెలుసయ్యా. నేను మినిస్టర్ అయ్యి సంతకం పెట్టడం నేర్చుకోలేదు. లా చదివేడ్చాను. అదంతా నిజమే. వాడో బ్లాక్మెయిలర్ అని చెప్తే వినిపించుకోవేం? ఓ పార్టీలో పిల్ల మీద చెయ్యేశాను. వాడు ఫ్రీ ఆరెంజ్ చేసి ఫోటో లాగాడు. అవునయ్యా, వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్ట. మరోసారి చెప్తాను, అవతలవాడి బావమరిది స్నేహితుడు ఉన్నాడు. రామచంద్రకు లీలగా ఓ ఫోటో, ఆ ఫోటోలో శ్రీలక్ష్మితో ఉన్న వ్యక్తి గుర్తుకొచ్చారు.
ఓ అన్నాడు అప్రయత్నంగా. వస్తూనే ఉన్నానయ్యా, అంతదానికి కోపం ఎందుకు? నిట్టూర్పులు విడుస్తావు. మినిస్టర్ అయినంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఏదో చేసుకుని బ్రతికాడవ్వయ్యా అంటే పేకాట ఎవరాడమన్నారు? బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేని మనిషి. విసుక్కుంటూ వచ్చి ఇంట్లో నిద్రపోతున్న కొడుకును లేపాడు. ఏం నాన్నా? ఆవులిస్తూ వచ్చాడతను. ఆ 3-5 పోలీసులకు పట్టుబడ్డాడు. కాస్త వెళ్ళి సంగతేమిటో చూడు, ఐజీపీ గారితో మాట్లాడు అన్నాడు. ఓకే, అతను కారు తీశాడు. ఇక వెళ్ళండయ్యా, మరోసారి పట్టుబడితే కష్టం. వీధిలో వారంతా వ్యతిరేకమే అన్నాడు విసుగ్గా. థ్యాంక్స్ సార్. ఐజీపీ గారితో ఒక మాట చెప్పండి. అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ జూదగృహాలు రైడ్ చేశామంటూ పత్రికల్లో రాసుకోమని, ప్రజలు సంతోషిస్తారు అన్నారు. ఇద్దరూ బయటికొచ్చారు. రామచంద్ర ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళ ముందు రమాపతి పంపిన ఫోటోలు కదలాడుతున్నాయి. ఎంతటి నయవంచకుడు! చూడు రమాపతి బామ్మర్ది, ఒక మాట చెప్తాను వింటావా? ఈ రోజుల్లో 2 వ్యాపారాలు గట్టివయ్యా. ఒకటి సినిమా తీయటం, రెండవది మంత్రి కావటం. ఎలా కావాలో చెప్తాను అన్నాడు జేబులోని కిళ్ళి తీసి నోట్లో దట్టిస్తూ. మీరీ సలహా మా బావగారికి ఇస్తే ఆయన బాగుపడేవాడు అన్నాడు రామచంద్ర. మీ బావగారికి సలహాలు ఇవ్వలేదంటావా? ముండమోపిలా ఒక చోట కూర్చుంటే పనులు కావాలంటాడు. లాభం లేదు. మీ అక్క కాదు చెల్లెలు అన్నాడు మాట అందుకుని. అదే చెల్లెలు గారం చేసి మరీ పాడు చేస్తుంది. ఆటో రిక్షా ఆమెతో తెప్పించి ప్రయాణం చేస్తాడా మగాడు అని ఇంకేదో మాట్లాడుతుంటే రామచంద్ర 2 రిక్షాలు పిలిచాడు. మీరిక వెళ్ళండి, మళ్ళీ వస్తాను అన్నాడు రిక్షావాడికి డబ్బులిస్తూ. మసకమసగ్గా ఉంది. తెల్లవారడానికి ఇంకాస్త సమయం ఉంది. పాల సీసాల మోత, దానికై ఎగబడే జనం కేకలు వినిపించాయి. పక్షుల కిలకిల రావాలు, గాజుల గలగలలు, సైకిల్ బెల్స్ శబ్దం చేసుకుంటూ పాలు, వార్తాపత్రికలు పంపిణీ చేస్తున్నారు. హోటల్కి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ తాగాడు. వెళ్ళి ఓసారి కళావతి క్షేమం కనుక్కోవాలనిపించింది. రాత్రి జరిగిన సంఘటనకు ఎంత కదిలిపోయాడో. అతను రమాపతి ఉండే ఇంటి ఆవరణలో అడుగుపెట్టి ఆగిపోయాడు. కళావతి కాళికాదేవిలా విజృంభించింది. మేడ మీద నుండి మిసెస్ రామలింగం, టీచరమ్మ ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. మీ కొంపలు ఆరిపోను, మీ ఇల్లు కూలిపోను, మీ తలపండు పగిలిపోను. నా భర్త అందగాడని, అన్నీ తెలిసినవాడని కుళ్ళు. నా భర్త అధికారులకు, మంత్రులకు స్నేహితుడని కడుపు మంట. పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్టు ఏమైంది? పోలీసులు వచ్చి మిమ్మల్ని ఉద్ధరించారా? ఒసేయ్ పంతులమ్మ, బాగా గుర్తుంచుకో, నీ పాఠాలు మా దగ్గర కాదు. ఈ రోజు నుండి ఆడతారు, పాడతారు. అవసరమైతే నిన్ను బయటికి లాగుతారు. అప్పుడు ఎవడు అడ్డం వస్తారో చూస్తాను. మీలాగా చాకిరీలు చేయటం లేదే. నేను 1,00,000 రూపాయల కట్నంతో వచ్చాను. 1,00,000 అంటుంది చేతులు ముందుకు చాపతో. 1,00,000 రూపాయల కట్నంతో పాటు ఆ భిక్షాపాత్ర కూడా ఇచ్చాడా మీ అబ్బా? వెటకారం చేసింది రామలింగం వెధవప్పగారు. ఇరుగు పొరుగు అన్నారే, ఇంత ఇపురాపురి పట్నం అనుకోలేదే మీ వీధి. ఈ వీధి వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను. మొదట మగడ వెధవకు బుద్ధి చెప్పుకో అన్నది టీచర్. ఇక అక్కడ ఉండటం మంచిది కాదని వెళ్ళిపోయింది. కళావతి ఇంట్లోకి తిరిగింది. రామచంద్ర సంశయంగా నిలబడిపోయాడు ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని. 7వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.